డ్యూటీలో భాగంగా మనం చక్కగా తొరమావిడి నుంచి లోపలికి జల్లేరు జలాశయం దాటిన తరువాత అలివేరు గ్రామం దాటాక లంకపాకల అనేటువంటి డీపెస్ట్ ఫారెస్ట్లో ఉన్నాం. చూడండి, అదిగో రోడ్డు మీద చక్కగా జీడిమడి మొక్కలు చాలా హ్యాపీగా ఎంజాయ్గా ఎదుగుతున్నాయి. చక్కగా మంచి మంచి కాయలు. మనం ఒక ఫారెస్ట్ మీద అడవి మీద నించుని ఉన్నాం. ఇదిగోండి, అడవి మీద నించున్నాం. మీకు ఏరియా చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నాను. చూసారు ఏరియా ఎలా ఉందో? లంకపాకల ఏరియా డీపెస్ట్ ఫారెస్ట్, చాలా డీప్లో ఉన్నాం. చూడండి, ఇదంతా కూడా మొత్తం కూడా జీడిమామిడి తోటలే కనిపిస్తున్నాయి మనకి. లంకపాకల గ్రామం డీపెస్ట్ ఫారెస్ట్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, కొద్దిగా ఎదరికి వెళ్దాం. గిరిజన ప్రజలు చాలామంది కూడా ఎక్కువగా ఈ రోజుల్లో వీటి మీద ఎక్కువగా జీడిమామిడి మీద ఎక్కువగా ఆధారపడతారు. ఆల్రెడీ మీకు జీడిమామిడి మీద కూడా కొన్ని వీడియోస్ కూడా పెట్టాను. లోపలికి వెళ్ళడానికి, లంకపాకలు వెళ్ళడానికి దారి ఇక్కడ కొత్తగా రోడ్డు కూడా వేశారు డీపెస్ట్ ఫారెస్ట్లో. ఇక్కడ నుంచి కొంత దూరం వేశారు. ఇదంతా ఫారెస్ట్. అదిగో ఫారెస్ట్ మనకు కనిపిస్తుంది కదా. ఎదరికెళ్ళి ఇంకా ఫారెస్ట్ని చూపిస్తాను. కొద్దిగా ఎదరికి వచ్చాం. చూసారా మొత్తం అంతా కూడా? మొత్తం కూడా ఫారెస్ట్ ఏరియా డీప్ అనమాట. డీప్ ఫారెస్ట్ అంటే ఎట్లానే ఉంటుంది. ఈ గ్రామం పేరు అలివేరు గ్రామం. ఇది కొండకు ఆనుకొని ఉండేటువంటి గ్రామం. ఇది మొత్తం ఫారెస్టే. ఇక్కడ మొత్తం కూడా టేక్ అనేది కనిపిస్తుంది. టేకు, వెదురు, జీడిమామిడి. ఏజెన్సీ చక్కగా పెళ్ళోడు జరుగుతుంది ఇక్కడ. ఏజెన్సీ ప్రాంతంలో చక్కగా నడుచుకుంటూ కొద్దిగా ఎదురుగా వెళ్దాం. ఇక ఊర్లోకి వచ్చాం. ఈ చిన్ని ఇళ్ళు ఇవన్నీ కూడా చక్కగా ఇవన్నీ కూడా తట్టెడ హౌసెసే. ఇక్కడ మంచి చెట్టు కనిపిస్తుంది. ఈ చెట్టుని మీకు చూపించడానికి తీసుకొచ్చాను. చూడండి, చాలా బాగుంది చెట్టు. మంచి పూలతో. చూడండి పూలు ఎంత బాగున్నాయో. ఏ అందమైనా సరే ఏజెన్సీకి సొంతం బాస్. ఏజెన్సీ తర్వాతే ఇవన్నీ కూడా నేచర్గా ఉండేటువంటి అందాలు. నేచర్ అందాలు మామూలు అందాలు ఉంటాయి, అవి అన్నీ ఆర్టిఫిషియల్ అన్నమాట. నేచర్గా ఉండేటువంటి అందాలు చెట్టు. చూడండి ఎంత బాగుందో. ఇది ఏజెన్సీ గ్రామం. మనం అలివేరులో ఉన్నాం. ఆ చుట్టూ కొండల పక్కన ఉండేటువంటి అలివేరు గ్రామం. ఇక చిన్న షెడ్ ఒకటి కట్టారు. ఆ చిన్న చర్చి కూడా ఉంది. కూర్చోడానికి స్పాన్సర్స్ ఇచ్చినటువంటి ఒక చిన్న దిమ్మ ఒక చెట్టు కింద చక్కగా ఉంది. అక్కడ బండి ఆపాను. జస్ట్ కొద్దిసేపు సమ్మర్ గడ్డ కొద్దిసేపు రిలాక్స్ అవుదాం. ఏజెన్సీలో కూడా మనలాగానే చూసారా, ఎక్కడి నుంచో దొరమావుడి నుంచి ఇలాగా ఆటోల మీద తీసుకొచ్చి చక్కగా మ్యారేజ్ సంబంధించి అన్నీ పెట్టారు. నిన్నే మ్యారేజ్ అయింది ఇక్కడ ఒకటి. చూడండి, ఏజెన్సీలో కూడా అన్నీ ప్రతిదం ఏదైనా సరే ఏజెన్సీ గ్రామాల్లో మనం చూడకలే. ప్రతిదీ అన్నీ కూడా ఎటు జడ్డు దొరికేటువంటి నేచర్గా దొరికేటువంటి వ్యవస్థలు ఇవన్నీ కూడా. ఫ్రెండ్స్ అర్థమవుతుందా? చూడండి మనకి అన్నీ కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇక్కడ ఒక విషయం మీకు చెప్తాను. ఏజెన్సీ గ్రామాల్లో ఎప్పుడైనా సరే నెంబర్ 1 చర్చ్ ఉంటుంది. నెంబర్ 2 రాములవారి గుడి రామాలయం ఉంటుంది. నెంబర్ 3 కోర్టు ఉంటుంది, వాలీబాల్ కోర్టు ఉంటుంది. నెంబర్ 4 తప్పనిసరిగా ఊరి మధ్యలో ఒక సింత చెట్టు కానీ మామిడి చెట్టు కానీ తప్పనిసరిగా ఉంటుంది అందరూ కూర్చోవడానికి. ఇంతకుముందు రోజుల్లో ట్యాంకులు ఇవి లేనప్పుడు ఉపయోగించేటువంటి బోర్వెల్. చూసారు ఎంత బాగుందో. ఇల్లు చూసారు, ఏజెన్సీ ప్రాంత ఇళ్ళు ఎంత చల్లగా ఉంటాయంటే నిజంగా
ఈ వేసవకాలంలో నేచర్గా ఉండేటువంటి ఈ యొక్క ఆకుల నుంచి కుట్టుకొని పాకలు అంటారు వీటిని. పనస చెట్టు ఏసీ రూమ్ చూసారు ఎలా ఉందో, అంటే కొత్త తాటాకులతో కుట్టినటువంటి రూమ్లో సగం మంచం మీద పడుకుంటే ఎటు పోతామో నిద్ర తెలీదు, అంత హాయిగా నిద్రపడుతుంది. ఏజెన్సీ గ్రామాల ప్రత్యేకం చూడండి, పాకేని అనుకుంటాం కానీ ఈ రోజుల్లో డాబా కంటే టాప్ అనమాట. ఈ కొత్త ఆకుతో కుట్టింది అయితే ఇంకా చల్లగా ఉంటుంది. ఏజెన్సీ వరాలమ్మటి ఇవన్నీ. మనకి ఇక్కడ పనస చెట్టు కూడా కనిపిస్తుంది చూడండి, పనసకాయలు. ఏజెన్సీలో మీకు ఒక ఊరు చూపిస్తున్నాను నేను. ఆ పంపు బదులు ఇప్పుడు ఇదిగో అక్కడికక్కడే ట్యాంకులు కట్టి మోటార్ వేసి ఎక్కడ ఉన్నాం మనం? అలివేరు గ్రామంలో మీకు మొత్తం అంతా కూడా అలివేరు గ్రామాన్ని చూపించాను. ఏజెన్సీ గ్రామం మా అయితే కనుక ఒక 20-25 ఇళ్ళు ఉంటాయి. అన్నీ కూడా ప్రస్తుతం ఇప్పుడే కొద్ది పాకలు డాబాలుగా మారుతున్నాయి. కానీ ఇక్కడ డాబాల కంటే పాకలే బాగా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఎందుకంటే హాయిగా పడుకోవడానికి హాయిగా ఉంటాయి. చూడండి కొత్త ఎలా కుడుతున్నారు, ఎందుకంటే ఏజెన్సీ మొత్తం కూడా అడవులు సంబంధించి ఉంటాయి కాబట్టి హాయిగా ఉంటుందండి, ప్రాణం చల్లగా ఉంటుంది, ఎటువంటి అనారోగ్యాలకు గురవరు. ఓకే ఫ్రెండ్స్, సరదాగా మీరు కూడా ఈ యొక్క అడవి ఏజెన్సీ ఏరియాలని విజిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శేఖర్ సార్. బాయ్.